మన మనస్సు శరీరం అనారోగ్యం పాలవ్వడానికి రెండు కారణాలు. అందులో ఒకటి, గడిచిపోయిన గతం గురించి అతిగా దుఃఖించడం, భవిష్యత్తు గురించి చింతించడం. జరిగిపోయిన దానిని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ, జరగబోయే దాని గురించి అతిగా ఆలోచిస్తూ భయపడుతూ బ్రతుకుతున్న వారికి మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఉండదు. హేళనగా మాట్లాడేవాడిని మాట్లాడనివ్వు, అతిగా విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు. అటువంటి వారి గురించి పట్టించుకుంటూ నీ మనసును పాడు చేసుకోకు. నువ్వు చేయాలనుకున్న పనిని చేసుకుంటూ ముందుకు సాగిపో. కాలమే అటువంటి వారికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుండే మొదలవుతుంది. ఒకరిని తొక్కేసి పైకి రావాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు కోలుకోలేనంత లోతుకు తొక్కేస్తాడు. వీలుంటే ఒకరు పైకి రావడానికి సహాయం చెయ్యండి, అంతేకాని లాగి కింద పడేయాలని మాత్రం ఎన్నటికీ ప్రయత్నించకండి. జరిగిపోయింది నీ మంచికే, జరుగుతున్నది కూడా నీ మంచికే, ఇక జరగబోయేది కూడా నీ మంచికే. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. అందుకే దేనికి కూడా నిరాశ చెందకు. ఒక భార్య తన భర్త విషయంలో ఈ 4 పనుల్ని అస్సలు చేయనేయకూడదు. అతడు ఆమెకు ఖచ్చితంగా దూరమైపోతాడు. మొదటిది, భర్తకు గౌరవం ఇవ్వకపోవడం. రెండవది, భర్తను పూర్తిగా తన అదుపులో పెట్టుకోవాలి అని అనుకోవడం. మూడవది, ప్రతిదానికి భర్తను నిందించడం. ఇక 4వది, పరాయి వ్యక్తులతో భర్తను పోల్చి తక్కువగా చేసి మాట్లాడటం. బురదలో ఉన్నప్పటికీ కూడా పద్మం ఎంతో పవిత్రమైనదే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె ఎంతో మధురంగా ఉంటుంది. గంజాయి మొక్కల్లో పెరిగినా సరే తులసి ఎప్పుడూ దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయరాదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనలా మనం ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళితే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. నీకు ఉన్న దాంట్లో కొంచెం దానం చేసే గుణం నీకు లేకపోతే ఎన్ని దండాలు పెట్టినా కూడా ఏ దైవం కూడా నిన్ను కాపాడలేదు. ఒక బంధాన్ని కలుపుకోవాలి అంటే రుణం ఉండాలి. అదే ఒక బంధాన్ని నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. కొన్నిసార్లు భగవంతుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఆ సమయాన ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, మరెంతమంది నీ దగ్గర నటిస్తున్నారో నీకు తెలియజేయడానికి మాత్రమే. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి పరుడు ఎదిగినంత తొందరగా నిజాయితీగా ఉండేవాడు ఎదగలేడు. 100 బిందులతో ఒకేసారి నీరు పోసినంత మాత్రాన ఉన్నట్టుండి చెట్టుకు కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నామని పనులన్నీ క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం పడుతుంది. అందాక సహనం నీకుండాలి. నీలో ఉన్న అహంకారాన్ని తొలగించు చూడు. ప్రతి చోట నీకు భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడనేవాడు ఒక్కడే. నువ్వు ఎలా పిలిస్తే అలాగే పలుకుతాడు, ఎలా కొలిస్తే అలాగే కొలువుంటాడు. కర్మ ఫలితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదల్ని సృష్టిస్తుంది. నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవారికి, నీపై ప్రేమను చూపించేవారికి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారికి, అవసరం అయినప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి జీవితంలో ఎప్పుడూ కూడా రుణపడి ఉండండి. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. విద్యతో సమానమైన బంధువు కానీ, అనారోగ్యంతో సమానమైన శత్రువు కానీ, సంతానంతో సమానమైన స్నేహితుడు కానీ, కర్మతో సమానమైన బలం కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. భగవంతుడు ఎవరి తలరాతను ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలియకపోవచ్చు. ఈరోజు ఒకరు ఉన్న పరిస్థితిని చూసి వారిని హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి మాత్రం తెలుసు. నలుగురికి సహాయపడే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళవలసిన అవసరమే లేదు. నువ్వు నమ్మిన ఆ భగవంతుడే నిన్ను వెతుక్కుంటూ నీ చెంతకు వస్తాడు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే అది వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే నీతో ఉంటుంది. ఏది ఎప్పుడు నిన్ను వదిలిపోవాలో అప్పుడే పోతుంది.
ఇందులో దేన్ని కూడా మీరు అసలు ఆపలేరు. మీ చేతిలో ఉన్నదల్లా ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి యొక్క విలువను తెలుసుకొని జీవించడమే. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. 100 తప్పుల్ని చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని అస్సలు క్షమించకూడదు. తప్పులు చేసేవాడు మారుతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ మారడు. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. దానికోసం కాస్తంత ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు, అలాగని నిన్ను బాధ పెట్టే వారంతా చెడ్డవారు కాదు. మీరు ఏదైనా ఒక పనిని పూర్తి చేయగలము అని బలంగా నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోకండి. అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే సొంతగా ఎదగడం అలవాటు చేసుకోండి. నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమా? మీకు ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రపంచానికి చాలా అవసరం. ఊళ్ళో వర్షాలు కురవడం లేదు అని అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు పట్టుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. మౌనంగా ఉండే మనిషితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళల్లో దాచుకొని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా ఈ లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కాస్తంత విజ్ఞానమైనా సరే అది ఎదుటి వారికి పంచినప్పుడే దానికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. మనస్సులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా బంధించి ఉంచిన ఆ మానసిక బాధల సంఖ్యలో తెంచుకో. పడిపోయిన చోటు నుంచే పరుగులు మొదలుపెట్టు. పర్వతం యొక్క ఎత్తును చూసి భయపడిపోయి ఆగిపోతే నువ్వు శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుకుంటావు. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ కూడా ఒంటరితనం అనేదే ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. ఎవరికి ఎంతవరకైతే చెప్పాలో అంతవరకే చెప్పాలి. అందరూ నా వారని భ్రమించి అంతా వారికి చెప్పేస్తే రేపటి రోజున అదే నీ జీవితానికి శాపమై నువ్వు అనుక్షణం దుఃఖించేలా చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండు. అందరితో అన్ని విషయాలు పంచుకోకు.